స్థానిక శనివారపేట 1 స్వర్ణ వార్డు సచివాలయంలో గురువారం 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అధ్యక్షతన గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ మాట్లాడుతూ ప్రజలకు రైతులకు రెవెన్యూ సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రధానంగా భూ వివాదాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, భూ రికార్డుల సవరణ తదితర ఇతర రెవెన్యూ సంబంధిత సమస్యలను గ్రామంలోనే స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రామ ప్రజలు, రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సమస్యలు శాశ్వత పరిష్కారం చూడటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేయడం, పెండింగ్ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు రెవెన్యూ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజలకు మంచి సేవలు అందిస్తారని అన్నారు. 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ కార్యక్రమంలో ఈ రోజు మొదటి కార్యక్రమాన్ని శనివారపేటలో ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డ్ అధికారి జి వెంకటరాయుడు, తహసీల్దార్ కె గాయత్రీదేవి, వివిధ శాఖల అధికారులు, స్వర్ణ వార్డు ఉద్యోగులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చూసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ ఈ రోజు నుంచి మొదలు పెట్టాము. ఇది ప్రోగ్రామ్ పెడుతూ వెళ్తాము. సో ఈ వీక్లో ఇప్పుడు ఏమేమి ప్రాబ్లం ఏమేమి ఉన్నాయో ఒకసారి చెప్పేసి అది రిజిస్ట్రేషన్ చేస్తాము. మ్యూటేషన్స్ అలాంటివి ఏమైనా చేయాలంటే ఇప్పుడే ఫార్మేట్ జనరేట్ చేసి మీకు నోటీస్ ఇచ్చేస్తాము. అది అయిన తర్వాత ఫీల్డ్ విజిట్ ఏదైనా బోర్డు డిమార్కేషన్స్ అలాంటి ఇష్యూస్ ఉంటే సర్వేస్ అందరూ వచ్చి ఈ రోజు చేస్తారు. సో అలాంటి కంప్లైంట్స్ అని తీసుకొని సబ్సిక్వెంట్ వీక్స్లో మనము రిజాల్వ్ అయినట్టు ఎన్షూర్ చేసుకుంటాము. ఇదన్నీ మీరు ఎవరెవరు వచ్చారో మీకు తెలిసింది, బట్ మిగతా వాళ్ళకి కూడా చెప్పేసి అట్లీస్ట్ నెక్స్ట్ గురువారం కూడా ఇక్కడే ఉంటుంది. మీరు అందరూ అప్పుడు ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నారో మిగతా వాళ్ళని కూడా వచ్చి రిజిస్టర్ చేసుకోమని చెప్పాలి. ఈ ప్రోగ్రామ్ గురించి అందరికీ చెప్తే అందరూ దీని మీద బెనిఫిట్ అవుతారు. సో